అంటే గవర్నమెంటు సినిమా వాళ్ళకి ఏ పర్పస్ కోసం ఇచ్చిందో, ఆ పర్పస్ కాకుండా అంటే సినిమా రంగాన్ని డెవలప్ చేయడం కోసం ల్యాండ్స్ ఇచ్చింది. హ్మ్. ఎనీ పరిశ్రమలకి ల్యాండ్స్ ఇస్తుంది తక్కువ రేట్లకి. రేట్‌తో. హ్మ్. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. అవును సార్. అది మన దేశంలో అభివృద్ధి మోడల్‌లో హ్మ్. ఉన్న పద్ధతి. హ్మ్. అలాగే సినిమా రంగానికి కూడా ఇచ్చారప్పుడు. ఎందుకంటే చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అవన్నీ చేశారు. చేసినప్పుడు వాళ్ళు ఆ పర్పస్‌కి వాడకుండా దాన్ని రియల్ ఎస్టేట్‌కో, ఇంకొక కమర్షియల్ యాస్పెక్ట్ పబ్బులో, గిబ్బులో పెట్టుకుంటే దాన్ని వెనక్కి హ్మ్. తీసుకోవాలనేది ఉన్నింది. కానీ అవేమి చేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి రాగాన్ని చాలా సాహసోపేతంగా హైడ్రా పెట్టి, హైడ్రాతో ఎన్‌కన్వెన్షన్ టచ్ చేయడం అనేది రేవంత్ రెడ్డికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే హైదరాబాద్‌లో వరదలు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి హ్మ్. రేవంత్ రెడ్డి ఒక హీరోలాగా, అవును సార్. ఒక సేవియర్‌లాగా అనిపిచ్చాడు. కానీ అది తుస్సిపోయింది. 2 హ్మ్. రోజుల తర్వాత ఆయన పెద్దవాళ్ళ జోలికి ఎవరికి వెళ్ళకుండా చిన్నవాళ్ళ జోలికి వెళ్ళడం హ్మ్. మొదలుపెట్టింది. అంత హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. హైకోర్టు అసలు ఇది లీగల్‌గా కరెక్టా కాదా దగ్గర నుంచి ఇంకా అనేక విషయాలని హైకోర్టు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఈ లోపల రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన హ్మ్. ఆహ్, సుందరీకరణ పేరుతో మూసీ దగ్గరున్న వాళ్ళని ఖాళీ చేయించడం చేశాడు. అది కూడా ఇబ్బందయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా హైడ్రా గాని పెద్ద కార్యక్రమాలు చేయట్లేదు. అయితే ఆహ్, మోహన్ బాబుకి సంబంధించి కేసుల్ని సీరియస్‌గా పెట్టడం, మోహన్ బాబు మీద హత్య కేసు అనేది ఫస్ట్ టైమ్ ఇలాగ పెట్టి హ్మ్. అరెస్ట్ చేయబోతున్నారు ఆ స్థాయిలో. మోహన్ బాబు ఇద్దరు కొడుకుల్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం సిపి. మోహన్ బాబుని కూడా రమ్మనడం. ఈ లోపల ఆయన కోర్టుకెళ్ళడం. ఇవన్నీ పట్టపట్టని జరిగిపోయాయి. ఈ హ్మ్. లోపల అల్లు అర్జున్ విషయం. అల్లు అవును సార్. అర్జున్ మీద కేసు పెట్టారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయరని అందరూ హ్మ్. అనుకున్నారు. కానీ అల్లు అర్జున్‌ని అరెస్ట్ అరెస్ట్ చేశారు. ఇది చేశారు. నేషనల్ వైడ్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే మోహన్ బాబుదో, నాగార్జునదో నేషనల్ వైడ్ ఇష్యూ కాదు. హ్మ్. కానీ అల్లు అర్జున్ 'పుష్ప 2' నేషనల్ లెవెల్‌లో ఆల్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసేసి ముఖ్యంగా నార్త్‌లో హ్మ్. 500,00,00,000 ఎన్నటికి దాటేసింది. సో, నార్త్‌లో ఈ స్థాయి కలెక్షన్‌లు ఏ సినిమా లేదు. ఒకసారిగా నార్త్ ఇండస్ట్రీ అంతా షాక్‌కి గురైంది. హ్మ్. సో, అల్లు అర్జున్ విపరీతంగా పాపులర్ అయ్యాడు. ఇంకా సినిమా ఆడుతుంది బాగా. ఈ కాంటెక్స్‌లో ఇప్పుడు టైమింగ్ గూడా రాంగ్ టైమింగ్ రేవంత్ రెడ్డి హ్మ్. ఎన్నుకున్నది. ఇప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇది నేషనల్ మీడియా రెండోదేందంటే నేషనల్ మీడియా మెజారిటీ మీడియా బీజేపీ కంట్రోల్‌లో ఉంటది. వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దీన్ని ఫోకస్ అలా తిప్పేశారు దీన్ని. హ్మ్. ఇది నిజానికి రేవంత్ రెడ్డి చేసిన పని గాని కాంగ్రెస్ స్టేట్ గాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు ఒక నేషనల్ అవార్డీ అతన్ని హ్మ్. కావాలని అతనికి సంబంధం లేదు. ఇదే రేవంత్ రెడ్డి ఊరేగింపులకెళ్ళినప్పుడు జరగలేదా? అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారా? హ్మ్. వేరే వేరే వాళ్ళు జరిగాయి గదా! ఇవన్నీ తీసుకొచ్చారు లాజిక్‌లు జరిగాయి. దాంతో రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉంటాడనుకుంటే ఇప్పుడు ఇంకొక ఉపద్రవం వచ్చింది. హ్మ్. అదేందంటే సాక్షాత్తు బాలకృష్ణ ఒక పక్క రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని ప్రచారం జరుగుతుంది. హ్మ్. చంద్రబాబు చెప్పినట్టు వింటాడని. ఎందుకంటే చంద్రబాబు మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కి సపోర్ట్ చేశారు. హ్మ్. ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయలేదు. ఇక్కడున్న సీమాంధ్రులు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సీమాంధ్రుల ఓట్లంతా కూడా కాంగ్రెస్‌కి పడ్డాయి. అవును సార్. రేవంత్ రెడ్డిని తమవాడుగా వాళ్ళు గుర్తించారు. అవును. తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డికి హ్మ్. సపోర్ట్ చేసింది. అంటే తెలుగుదేశానికి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు పనిచేశారు. హ్మ్. కాబట్టి రేవంత్ రెడ్డి ఆహ్, గెలవగలిగాడు. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో అవును ఎక్కడెక్కడ సార్. ఉన్న నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలాంటి అన్ని చోట్ల కూడా అది జరిగింది. హ్మ్. దానివల్ల తర్వాత కూడా చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పనిచేశారు కాబట్టి, మా బాస్ బాస్ అని కూడా ఆయనే అవును. వీడియోలో కూడా ఉంది కదా! ఓటుకి నోటు కేసులో కూడా మా బాస్ మాట్లాడతాడు. హ్మ్. బాస్ అంటే ఇంక చంద్రబాబు కదా! అలాగా ఉన్న దీన్ని సడెన్‌గా బాలకృష్ణ ఇంటికి నిన్న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ఉంటది. అందరికి తెలుసు బాలకృష్ణ ఇల్లు. అక్కడ వెళ్లి మార్క్ చేశారు. అదే. 6 అడుగుల వరకి కొట్టేస్తామని మార్క్ చేసొచ్చారు. హ్మ్. ఇది ఇప్పుడు సంచలనమైంది. బాలకృష్ణ కూడా కోపంగా ఉన్నాడని చెప్తున్నారు. యాక్చువల్‌గా అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన వాళ్ళలో ముందుగా బాలకృష్ణ కూడా అవును సార్. ఖండించారు. హ్మ్. ఇది కరెక్ట్ కాదని. కేవలం బాలకృష్ణదే కాకుండా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఒకప్పుడు హోమ్ మినిస్టరు, సీఎం రేస్‌లో కూడా ఉన్న జానారెడ్డి ఇల్లుంది. రోడ్ నంబర్ 12లో బంజారా హిల్స్‌లో. ఆయన ఇంటికి కూడా మార్క్ చేశారు. ఆయన చాలా తీవ్రంగా ఎప్పుడూ నేను చూడలేదు ఇలాంటి అరాచకం. హ్మ్. నా ఇంటికే మీరు ఇట్లా చేస్తారా అని అధికారుల్ని నేను సీఎంతో మాట్లాడతాను. దీన్ని అంత ఈజీగా వదలను. నేనైతే నా ఇల్లుని కొట్టడానికి ఒప్పుకోనని ఆయన గట్టిగా మాట్లాడినట్టు హ్మ్. తెలుస్తుంది.
అట్లాగే అల్లు అర్జున్ మామ వాళ్ళ ఇల్లు కూడా ఉంది దీంట్లోని. అక్కడ ఆయనది కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. అట్లాగే ఇద్దరు పెద్ద మీడియా యజమానులవి ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే అనేక మంది బడా వ్యాపారవేత్తల ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎందుకు అసలు అంటే కక్షగట్టి చేస్తున్నాడా రేవంత్ రెడ్డి ఏంటన్నప్పుడు, రేవంత్ రెడ్డి కక్షగట్టి ఏం చేయట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే హైదరాబాద్ని అభివృద్ధి చేసే క్రమంలో ట్రాఫిక్ సమస్యలు మనకు తెలుసు. జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళే వాళ్ళకి అందరికీ తెలుసు. కేబీఆర్ పార్క్ చుట్టూ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. గంటలు గంటలు ఆగిపోతుంటుంది ట్రాఫిక్. సో అందువల్ల అక్కడ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశారు. అదేంటంటే హెచ్సిటి అంటారు. హెచ్సిటి అంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దీని ప్రకారం ఈ పార్కు చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు, 8 స్టీల్ బ్రిడ్జిలు ఇవన్నీ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ నిర్మించాలంటే వైడనింగ్ చేయాలి. వైడనింగ్ చేయాలంటే దారికి పక్కనున్న ఇండ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటిని కొట్టేయాలి కొంతవరకు. మొత్తం ఇల్లు కూలగొట్టరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 6 ఫీట్ బాలకృష్ణ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూలగొట్టాలి. అది ఎవరిదైనా సరే. అది చేయకపోతే ఇది చేయలేం. కాబట్టి ఈయన ఏదో బాలకృష్ణ మీద కోపం ఇంకోటి కాదు. ఎవరిదైనా ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా జానారెడ్డి. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెసే కదా, వాళ్ళది కూడా చేస్తున్నాడు కదా. ఇందులో రేవంత్ రెడ్డి ఏదో కక్ష పెట్టుకొని చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. కానీ పిక్చర్ ఎలాగొస్తుంది, రేవంత్ రెడ్డి కక్ష పెట్టుకొని ఏదో చేస్తున్నాడు అనేది వస్తుంది. సో కానీ ఇది అనివార్యం. ఎందుకంటే సిటీని డెవలప్ అవ్వాలన్నప్పుడు దానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలి. కాకపోతే ఇక్కడ బాలకృష్ణ ఇల్లు, జానారెడ్డి ఇల్లు ఉండడం వల్ల ఇది వైరల్ అవుతుంది. వీళ్ళు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి బలవంతంగా కూలగొడితే అది మళ్ళీ నేషనల్ ఇష్యూలు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక పక్కేమో సిటీ డెవలప్ చేయాలి, సిటీ ట్రాఫిక్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, ఫ్లైఓవర్లు తీసుకురావాలి, ఇవన్నీ బీఆర్ఎస్ కూడా చేశారు. కాకపోతే కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీలో మెట్రో వెళ్ళకపోవడానికి కారణం అక్కడ ముస్లిం ప్రిడామినెంట్గా ఉండడం, వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం, వాళ్ళని కన్విన్స్ చేయడం అన్న పద్ధతి రేవంత్ రెడ్డి వెళ్ళాలి. లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సీమాంధ్రులకు చెందిన వాళ్ళని ఎప్పుడు కూడా కేసీఆర్ టార్గెట్ చేసి చేయలేదు. మాట్లాడారు తప్ప సీమాంధ్రులకి ఒకరికి కూడా చిన్న గాయం కాలేదు, ఒక షాపు కూడా ధ్వంసం కాలేదు, ఏమీ కాలేదు. కానీ ఇక్కడ టార్గెట్ చేసి ఇప్పుడు సీమాంధ్రలను చేస్తే సీమాంధ్ర ఓట్లు రేపు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కదా. నెక్స్ట్ 2026లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడంతగా దెబ్బ తగిలితే రేవంత్ రెడ్డికి కూడా దెబ్బ. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆశించిన రిజల్ట్